ప్రాంతికమైన కారణం కూడా జడమయ్యే ఉండాలి. అందుకొరకు ప్రధానమే కారణమవుతుంది కానీ పరమేశ్వరుడు కారణం కాదు. పూర్వంలో పూర్వపక్షి ఆక్షేపణ చేశారు. దానికి సమాధానం చెప్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పి తదయుక్తం, మీరు చెప్పింది ఏదైతే సమంజసమైంది కాదు. ఎందుకు అంటే జడమైన దానికి జడమే కారణం కావాలని నియమం లేదు. ఉపమానము స్థూలమైతే ఉపమేయం కూడా స్థూలమై ఉండాలని నియమం కూడా లేదు. నహి దృష్టాంత దాష్టాంతికయో అత్యంత సామ్యేన భవితవ్యం ఇది నియమోతి. దృష్టాంతానికి దాష్టాంతానికి ఒకే రకమైన సమానత్వం ఉండాలనే నియమం లేదు. ఈ పిల్లవాడు సింహం లాంటి వాడంటే సింహమేనవాడు అంటే బలాన్ని బట్టి సింహం గాని వాడికి 2 చెవులు లేవే, వాడికి వెంట్రుకలు లేవే, వాడికి తోకలేవే, 4 కాళ్ళు లేవే అంటే అది సమంజసమైంది కాదు. దృష్టాంతం ఎప్పుడు దాష్టాంతికంలో ఏకాంశంలో సమన్వయం అవుతుంది కానీ సంపూర్ణంగా సమన్వయం ఎప్పుడు కూడా కాదు. ఈ పిల్లవాడు మా పిల్లవాడు మాదిరిగానే ఉన్నాడంటే వాడు ఒకడేనా? కాదు. చంద్రుని మాదిగుంది ముఖం అంటే గుండ్రగా ఉందా, ఆహ్లాదంగా ఉందా? అంతవరకే కానీ సంపూర్ణంగా అది ఎట్లా ఉందో ఇది కూడా అట్లాగే ఉండాలని నియమం లేదు. అందుకొరకే నహి దృష్టాంత దాష్టాంతికేరు అత్యంత సామ్యేన భౌతవ్యమితి. దృష్టాంత దాష్టాంతికములు 2 ఒకే సమాన రూపంలో ఉండాలనే నియమము లేదు. అపిచ స్థూల పృథివ్యాదయో దృష్టాంతత్వేనోపాత్త ఇతనా స్థూల ఏ దాష్టాంతిక. పృథ్వీవాదులంతా కూడా స్థూల రూపమై ఉన్నందువల్ల దాష్టాంతికం కూడా స్థూల రూపమయ్యే ఉండాలనే నియమము లేదు. ఎందుకు? పృథ్వీవాదులంతా స్థూలమా సూక్ష్మమా? కాబట్టి అది దృష్టాంతం కదా. దాష్టాంతికం ఏంటిది? మనం చెప్పబోయేది దాష్టాంతికము. అది కూడా స్థూలమయ్యే ఉండాలి అనే నియమం కూడా ఇక్కడ లేదు. నా స్థూల దాష్టాంతికో భూతయోని అభ్యుపగమ్యతే. స్థూలానికి స్థూలమే ఉండాలనే అది లేదు. మర్రి చెట్టు అంత పెద్దగా ఉంటే దానికి కారణం అంత పెద్దగా గింజ ఉండాలని ఉందా? లేదు. కారణం చిన్నగా ఉంటుంది, ఎప్పుడు కూడా కార్యం పెద్దగా అవుతుంది. దృష్టాంతము దాష్టాంతము, కారణము కార్యము 2 ఒకే అంత ఉండాలనే నియమం ఎక్కడ కూడా కనిపించదు. అందువల్ల భూతయోని అభ్యుపగమ్య తస్మాత్ అదృశ్యత్వాది గనుకో భూతయోని పరమేశ్వర ఏవా. అందువల్ల అదృష్టం, అగ్రాహ్యం, అదృశ్యం అనే ఈ గుణాలు కలిగిన భూతయోని అంటే సమస్త భూతాలకు కారణభూతమైంది పరమేశ్వరుడే కాని ప్రధానము కాదు, జీవుడు కూడా కాదు అని ఈ విధంగా ప్రకరణం కూడా చెప్పింది. కాబట్టి సామ్యం కూడా పోల్చి చెప్పినందువల్ల పరమేశ్వరుడే కాని భూతయోని, జీవుడు గాని ప్రధానం కూడా అయ్యేదానికి వీలు లేదని 21వ సూత్రం ద్వారా నిర్ణయం చేశాడు. తర్వాత విశేషణ భేద వ్యపదేశాభ్యాంచ నేతరౌ. విశేషణం చెప్పినందువల్ల, భేదము చెప్పినందువల్ల నా ఇతరవు అంటే ప్రధానము జీవుడు కూడా కారణమయ్యేదానికి వీల్లేదు. విశేషణం ఏంటిది, భేదం ఏంటిది ముందు చెప్పబోతాడు అనుకోండి. సూత్రం యొక్క సామాన్య అర్థం ఏంటిది? విశేషణ భేదాలు 2 చెప్పబడినందువల్ల నా ఇతరం అంటే ఇతరం 2 అయ్యేదానికి వీలేదు. ఇతరం 2 ఏంటిది? జీవుడు ప్రధానము. ఇవి 2 కూడా అయ్యేదానికి వీల్లేదు. సరే, భాష్యం. ఇతశ్చ పరమేశ్వర ఏవ భూతయోర్నేతరో శారీర ప్రధానం బా అన్నారు. భూతయోని అంటే సమస్త సృష్టికి కారణము పరమేశ్వరుడే కాని ప్రధానం గాని జీవుడు గాని అయ్యేదానికి అవకాశము లేదు. కస్మాత్, ఎందుకు అయ్యేదానికి వీలు లేదు అని ఒకవేళ అడుగుతామేమో. విశేషణ భేద వ్యపదేశాభ్యాం అని. విశేషణాన్ని తెలిపినందువల్ల, భేదాన్ని తెలిపినందువల్ల పరమేశ్వరుడు అవుతాడు గాని జీవుడును ప్రధానం అయ్యేదానికి వీల్లేదు. ఏంటిదా విశేషణము అభేదము అని ఒకవేళ అడుగుతామేమో. విష్ణష్టి ప్రకృతం భూతయోనిం శారీరాద్ విలక్షణత్వేనా. విశేషణం ఏంటిది? జీవుడి కంటే విలక్షణంగా ఉండడమే విశేషణం. ఎవరు? పరమాత్మ జీవుని కంటే విశేషణంగా ఉండడమే
విశేషణమే. ఏం విశేషణం? దివ్య, అమూర్త, పురుష, సభాభ్యంతర, అజ, అప్రాణ, అమన, శుభ్ర. ఇవన్నీ విశేషణాలు. ఓరేంటి దివ్యుడు అంటే ప్రకాశవంతుడు. ఓరేందా అమూర్త, ఏ ఆకారము లేనివాడు. పురుష అంటే శరీరములో ఉండేవాడు. స బాహ్య అభ్యంతర, అతను లోపల ఉంటాడు, బయట కూడా ఉంటాడు. అజహ పుట్టుక లేనివాడు. అప్రాణ ప్రాణము లేనివాడు. అమన మనసు లేనివాడు. శుభ్ర మాలిన్యం లేనివాడు. ఇవన్నీ నీ ప్రధానానికి గాని ఈ జీవుడికి గాని ఉన్నాయా? దివ్య అంటే అతను ప్రకాశవంతుడు కాదు. ఆ ప్రకాశం ఎవరిది? పరమాత్మదే. తర్వాత అమూర్త మూర్తత్వం కలిగిన వాడా, మూర్తి లేనివాడా? శరీరం కలిగిన వాడు. కర్మఫలాన్ని అనుభవించడానికి శరీరం కూడా ఉంది. పురుషుడైతే కావచ్చు. ఆ లోపల బయట ఉండేవాడు కాదు, లోపల ఉండేవాడే. అజహ పుట్టుకున్నవాడా లేనివాడా? పుట్టుగా ఉన్నవాడు. ఎవడు? జీవుడు. అప్రాణ అంటే ప్రాణం లేకుంటున్నాడా, ప్రాణం ఉంటున్నాడా? ప్రాణం లేకుండా పోయేవాడు వాడేవాడు. అమన మనసుందా లేదా? వాడికి ఉంది. శుభ్ర అంటే శుద్ధమైన వాడంటే మాలిన్యం ఉందా లేదా? ఏం మాలిన్యం? పుణ్యము పాపం అనే మాలిన్యం ఉన్నవాడు. పుణ్యం అనే పాపం అనే మాలిన్యము ఉన్నవాడు. కాబట్టి ఇగో పరమాత్మకు సంబంధించిన విశేషణాలు జీవుడికి గాని ప్రధానానికి గాని లేవు అని రూప పరిచ్ఛేదాభిమానిన. ముందు ఇంకో లైన్ పోయింది కదా. నహి ఏతద్ దివ్యత్వాది విశేషణం అవిద్య ప్రత్యుపస్థాపిత నామరూప పరిచ్ఛేదాభిమానిన. ఇక్కడ వరకు పెట్టుకోండి. దివ్యత్వాది ఏదో ముందు విశేషణాలు ఏం చెప్పారు? దివ్యం, అమూర్త, పురుష ఇవన్నీ కూడా విశేషాలు చెప్పారా లేదా? ఆ విశేషణాలు తర్వాత అవిద్య ప్రత్యుపస్థాపిత, అవిద్య చేత కల్పింపబడిన నామము రూపం. నామము రూపం కదా, అవిద్య చేత కల్పింపబడినాయి. రూప పరిచ్ఛేద అభిమానిన, ఆ నామము రూపము దానికి పరిచ్ఛిన్నమైనందు అభిమానం కలిగినందువల్ల తద్ధర్మాన్ స్వాత్మని కల్ప్యత చార్యస్య ఉపపద్యతే. వాటి యొక్క ధర్మాలన్నిటిని కూడా తనేందు కల్పించుకొని జీవుడు అభిమానాన్ని పొందుతున్నాడు. దివ్యాది మూర్త గుణాలేమో ఆయనకు లేవు, కానీ అవిద్యా కల్పిత నామరూపాలంతా కూడా తనేందు కల్పన చేసుకొని అతడు నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాడు. అందువల్ల తస్మాత్ సాక్షాత్ ఔపనిషద పురుష ఇహ ఉచ్యతే. అందువల్ల అకల్పితమై నామరూపరహితమైన మరి పురుషుడు ఎవడైతే ఉన్నాడో అతను ఔపనిషత్తు అంటే ఉపనిషత్తు ద్వారా ప్రతిపాదింపబడిన తత్వం ఏదైతే ఉందో ఈ ప్రకరణములో అంటే ఈ భూతయోని అనే ప్రకరణములో సమస్త భూతాలకు కారణమని చెప్పేదానికి అవకాశము. ఎవరు చెప్పింది? అది ఉపనిషత్తే చెప్పింది, ఇంకెవరు చెప్పింది కాదు. అందువల్ల తదా ప్రధానమపి. ఇప్పుడు జీవుని గురించి నిరాకరణ జరిగింది, ఇంకొకటి ఉంది కదా మిగిలింది. ఏంటిది? ప్రధానం. ప్రధానాన్ని కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ప్రకృతం భూతయోనం భేదేన విపదిశతి అక్షరాత్ పరతపర అన్నారు. భూతయోని ఏంటిది? క్షరమా? ఒక రకంగా చెప్పాలంటే అది అక్షరం. ఎందుకంటే అది కూడా సూక్ష్మమైంది కదా. సమస్త కర్మలు, కర్మ యొక్క ఫలాలన్నీ కూడా స్థూలము. జగత్తంతా కూడా స్థూలం అనుకుంటే ఆ జగత్తు కంటే సూక్ష్మమా స్థూలమా? ప్రకృతి ప్రధానము, సూక్ష్మము. అందువల్ల దాన్ని కూడా అక్షరం అంటే సంస్కారాన్ని కూడా దాని యందు ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడు కూడా సంస్కారాలు నశించేవి కాదు. అందుకొరకే అక్షరం పడ్డాయి. ఎప్పుడు నశిస్తాయి? స్వరూప జ్ఞానం కలిగినప్పుడు కదా నశించేది. అందువల్ల అక్షరాత్ పరతపరం అన్నారు. అక్షరానికంటే కూడా పరతపరం అని చెప్పినందువల్ల అక్షరం అంటే ఏంటిది? అవ్యాకృతం. అవ్యాకృతం అంటే ఏ నామరూప బీజ శక్తి రూపం భూత సూక్ష్మీశ్వరాశ్రయం అన్నారు. ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటో అవ్యాకృతం అంటే ఈ స్థూల ప్రపంచానికి మూల కారణమైన వ్యాకృతం కాకుండా ఉండే ప్రధానం. వ్యాకరణం అంటే ఏంటిది? ఈ స్థూల రూపంలో కావడమే వ్యాకృతము. అవ్యాకృతం అంటే ఏంటిది? స్థూల రూపాన్ని పొందలేదు కదా.
తర్వాత అవ్యాకృతం ఒకటైందా, నామరూప బీజ శక్తి రూపం. నామానికి రూపానికి కారణభూతమైన శక్తి అది. ఎవరు నామరూపానికి శక్తి? ఇప్పుడు కారణము కార్యానికి నామరూపాలు ఇస్తుందా లేదా? మట్టి అనే కారణము, కొండ అనే నామానికి రూపానికి కారణం ఇచ్చినట్టుగాని ఈ జగత్ అనే కార్యానికి ప్రధానము నామరూపానికి శక్తి ఇచ్చిందా లేదా? కారణముది. అంతేకాకుండా ఈశ్వరాశ్రయం ఎవరిని ఆధారం చేసుకుని? ఈశ్వరుని ఆధారంగా చేసుకుంది. తస్యోపాధిభూతం సర్వస్మాద్ వికారాత్ పరః. అది ఎవరికి ఉపాధి? పరమాత్మకు ఉపాధి. ఈశ్వరుని ఆశ్రయించి ఉంది, ఈశ్వరునికి ఉపాధి అయి కూడా ఉంది. అందువల్లనే సర్వస్మాద్ వికారాత్ అంటే దానికంటే ఈ సమస్త వికారాల కంటే కూడా పరః యో అవికారః అంటే పరుడు అంటే వికారం చెందకుండా ఉండేవాడు. వికారానికి కారణభూతమైన ప్రకృతి కావచ్చు, లేదా వికారం కావచ్చు, ఇవిన్నిటి మధ్యలో ఉండి వీటి కారణమై కూడా అది వికారం చెందకుండా ఉండేది. యో అవికారః తస్మాత్ పరతపర ఇది భేదేన. దానికంటే కూడా ఏదైనా పరమైన ఉంటే దానికైనా కూడా పరమై ఉన్నది కాబట్టి దానికి ఇప్పుడు దీనికి భేదం ఉందా లేదా? ఎందుకంటే ఇది వికారాన్ని పోతుంది, అది వికారాన్ని పొందడం లేదు. ఇదేమో ఒక తత్వాన్ని ఆశ్రయించింది, అదేమో ఆశ్రయించకుండా లేదు. అదేమో ఆశ్రయించి లేదు. ప్రకృతం ఆశ్రయించింది, పరమాత్మ ఆశ్రయించి లేడు. ఇప్పుడు దానికి దీనికి భేదం ఉందా లేదా? రెండు చెప్పారు కదా, ఒకటేమో విశేషణము, ఒకటేమో భేదం. విశేషణం ఏంటిది? ముందు చెప్పిన మంత్రాల్లో విశేషణాలు. భేదం ఏంటిది? ఇప్పుడు చెప్పేదేమో దానికి దీనికి భేదం. దేనికి దేనికి? పరమాత్మకి ప్రకృతికి భేదము. ఇది భేదేన వ్యపదేశాత్ పరమాత్మనమిహ వివక్షితం దర్శయతి. అందువల్ల అలాంటి విశేషణాలు కలిగి ఉన్నందువల్ల ప్రకృతి జీవుడి కంటే భేదం కూడా కలిగి ఉన్నందువల్ల భూతయాన్ని పరమేశ్వరుణ్ణి చెప్పబడుతుంది, చెబుతూ ఉన్నారు అని చెప్పి నాత్ర ప్రధానం నామ కించి స్వతంత్రం తత్వం అభ్యుపగమ్యం. స్వాతంత్ర్యంగా ఒక తత్వం అనేది లేదు ప్రధానానికి. ఎందుకంటే జడం కాబట్టి స్వతంత్రంగా ఏ పని చేయలేదు. పరమాత్మను ఆశ్రయించిన దానివల్ల పరమాత్మను ఆధారంగా చేసుకుని ఒకవేళ చేస్తుంది కానీ స్వతంత్రంగా ఏ పని కూడా చేయలేదు. తత్వం అభ్యుగతం తస్మాత్ భేద వ్యపదేశ ఉచ్యతే. అందువల్లనే పరమాత్మకును ప్రకృతికి భేదమని చెప్పబడుతుంది కానీ అభిన్నమని చెప్పబడదు. అందువల్ల అటేమో విశేషణాలు చెప్పబడినందువల్ల, ఇటు భేదము చెప్పబడినందువల్ల ఈ జగత్తుకంతా కూడా కారణము పరమాత్మే కాని జీవుడు ప్రధానమయ్యేదానికి వీలు లేదు. కిం తరిహి యది ప్రధానమపి కల్ప్యమానం శృత్య విరోధేన అవ్యాకృతాది శబ్దవాచ్యం భూత సూక్ష్మం పరికల్ప్యతాం. దానివల్ల ఏముంది? ప్రధానం కూడా అది శృతికి విరోధం లేకుండా అవ్యాకృతం అనే శబ్దం చేత చెప్పబడిందా లేదా? ఎందుకంటే ప్రధానము అవ్యాకృతంగా ఉంటుంది. వ్యాకృతం ఎప్పుడు అవుతుంది? మూడు గుణాలలో తేడా వచ్చినప్పుడు కూడా వ్యాకృతం అవుతుంది. అందువల్ల శృతి ఏదైతే అవ్యాకృతం చెప్పబడిందో అవ్యాకృతమైన పదానికి ఈ తత్వం కూడా అంటే ప్రధానం కూడా సంభవించిందా లేదా? ఉంటే ఉండని లేదు. దానిలో భూత సూక్ష్మం, భూతాల కంటే కూడా సూక్ష్మమైంది, స్థూలమైంది కాదది. భూతాలేమో స్థూలమైనవి, ప్రధానమేమో సూక్ష్మమైంది కాబట్టి మరి దాన్ని మనం చెప్పుకోవచ్చు కదా అంటే ఉంటే ఉన్న దానికి సంబంధం ఏమి లేదు. ఎందుకంటే భేద వ్యపదేశాత్ పరమేశ్వర భూతయోని. మన భేదం కలిపి ఒక అవ్యాకృత మాత్రం ఉంటే మిగతా అన్ని ఉండాలా వద్దా? ఆ భేదం ఉన్నందువల్ల, భేదాన్ని చెప్పబడినందువల్ల పరమేశ్వరుడు ఇక్కడ భూత కారణమవుతాడు గాని మిగతా ఏ దానికి అవకాశం లేదు అని ఇది తదిహ ప్రతిపాద్యంతే. అందువల్ల అది ఉంటే ఉండొచ్చు కాకొకటి అవ్యాకృత రూపంలో. ఎప్పుడు అవ్యాకృత రూపంగానే ఉండదు కదా, కాలాంతరంలో అది వ్యాకృతం కూడా అవుతుంది. అందువల్లనే దీనికి దానికి భేదం చెప్పబడినందువల్ల అటు జీవుడు గాని ప్రధానం గాని జగత్తుకు కారణమయ్యే అవకాశము లేదు అని భూతయు అనే వేదానికి. అందుకని కదా పృథివ్యాంతిష్టన్ పృథిం యమయతి అని. పృథివీ ఏంటిది? స్థూలము.
దానిలో ఉండేది ఏంటిది? సూక్ష్మ పదార్థము. దాని యందుండే దాన్ని నియమం చేస్తున్నాడు అనేది మరి జీవుడికి గాని ప్రధానానికి గాని సంభవించడానికి అవకాశము లేదు అని ఇంతవరకు చెప్పారు. మళ్ళీ కుతస్థ పరమేశ్వరో భూతయోని, ఇంకా ఎందువల్ల సమస్త జగత్తుకు కారణం పరమేశ్వరుని చెప్తారా అంటావేమో. ఇంకా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, అంతటితో సరిపోలేదు, ఇంకా కూడా కారణాలు చెప్తున్నామని ఉద్దేశించేది సూత్రకారుడు రూపోపన్యాసాతు. దానికి రూపం కూడా చెప్పబడినందువల్ల, రూపోపన్యాసాతు అంటే రూపం కూడా చెప్పబడినందువల్ల. ఏం రూపము? పరమేశ్వరునికి ఏం రూపం ఉంది లేదా? నీకేదో ఒకటి తెలుసు, రెండు తెలుసు. సాకార రూపాన్ని ఆయనే కదా, కనిపించేదంతా కూడా ఆయనదే. లేకుండా ఏంటి? ఏమరాడు విరాట్, హిరణ్య గర్భుడు అనే పేర్లు ఎందుకు వచ్చినాయి? వచ్చినాయా లేవా? ఇది చంద్రమా మనసో జాత, చక్షో సూర్యో జాత, సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశేషం. ఇదంతా రూపం కాకపోతే ఏంటిది? రూపం లేదంటే ఏంటి? అందువల్ల రూపోపన్యాసం. నిర్గుణ నిరాకరణ. వానికి రెండు రూపాలు ఉన్నాయి. నిర్గుణం అంటే నిరాకరణ. సాకారం ఉందా లేదా? సాకారాన్ని ఉపాసన చేస్తున్నావా లేదా? ఏదో ఒకటి ప్రతీకం పెట్టుకొని చేస్తున్నావా లేదా? అందుకనే బ్రహ్మనో ద్వేరూపే. నిర్గుణానికి ఎవరు పోతారు? దీని ద్వారా కదా అక్కడికి పోవాలా. ఒకసారి నువ్వు పోతావు అక్కడికి. అందుకొరకు దానికి కూడా ఒక రూపం ఉంది. ఆ రూపం ఏంటిదో చూడు మొదలు. ఆ రూపాన్ని చూస్తే గానీ అది సాకారమా, నిరాకారమా, కారమా, ఉపకారమా, అహంకారమా, ఉప్పుకారమా ఏదో తెలిసిపోతుంది కదా. అందువల్ల ఏంటి? అపిచ అక్షరాత్ పరతపరహ. అక్షరానికంటే పరం, దానికంటే కూడా పరం అని ఏదైతే చెప్పబడిందో, ఇది అస్త్యానంతరం ఏతస్మాత్ జాయతే ప్రాణ ఇది ప్రాణ ప్రభృతీనాం. దీని నుంచే ప్రాణం వగర. ఏతస్మాత్ జాయతే ప్రాణ ఖం మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుపృథివీ విశ్వస్య ధారిణి అని ఇవన్నీ కూడా మనకు కైవల్య శుద్ధి చెప్పిందా లేదా? అంటే ఈ తత్వం నుంచే ప్రాణం కూడా ఉత్పన్నం అవుతుంది. సర్వేంద్రియ సమస్త ఇంద్రియాలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అని విధంగా ప్రాణ ప్రభృతీనాం పృథివీ పర్యంతానాం ఏతస్మాత్ జాయతే ప్రాణో మనస్సర్వేంద్రియాణి ఖం వాయుర్జ్యోతిరాపశ్చ పృథివీ విశ్వస్య ధారిణి అన్నాడు కదా. ప్రాణం మొదలుకొని పృథివీ వరకు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి ఆ పరమాత్మ నుంచే వచ్చినాయి అని తత్వానం సర్గముక్తవా. వాటి యొక్క ఉత్పత్తి చెప్పబడిందా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది? అవి పరమాత్మ నుంచే వచ్చింది అన్నారు. అయితే ప్రాణం దగ్గర నుంచి, పృథివీ దగ్గర నుంచి వాటి యొక్క సృష్టిని చెప్పిన తర్వాత తస్య భూతయోని సర్వవికారాత్మకం రూపం ఉపన్యస్యమానం పశ్యామః. ఆ భూతాలకు కారణభూతమైన ఆ తత్వానికే సమస్త వికారాలు కూడా కలిగి ఉన్నాడు. సమస్త వికారాలతో కూడుకున్న రూపం కూడా ఉందని చెప్పబడు. సమస్త వికారాలతో కూడుకున్న, ఇప్పుడు ఏమైంది? సమస్త వికారాలు దాని నుంచే వచ్చినాయి. తర్వాత ఆ వికారాలతో కూడుకున్న రూపం కూడా ఆ తత్వానికే ఉంది అని. అగ్నిమూర్ధ చక్షుషీ చ సూర్యౌ దిశశ్రోత్రే వాగ్వివృతాశ్చ వేదాః అన్నారు. అగ్నిమూర్ధ అన్నారు. అగ్నిమూర్ధ అంటే, మూర్ధ అంటే ఏంటిది? మూర్ధ అంటే తలకాయ. అగ్నిదేవుడే తలకాయ. ఆయనకు తలకాయ అయిందా? తలకాయ కళ్ళుంటాయి ఉండయా? చక్షుషి సూర్యవు. సూర్య అంటే సూర్యచంద్రులే చక్షువులు. తర్వాత దిశశ్రోత్రే, దిశలే ఆయనకి చెవులు. తర్వాత వాగ్వివృతాశ్చ వేద. ఆయన వాక్ ఏంటిది? వేదము. అయిందా లేదా? నీకుందా? ఆయన క్వశ్చనే లేదా? వాయు ప్రాణ. ఈ వాయువే ఆయనకు ప్రాణవాయువు. లోపలికి బయటికి వచ్చిపోయే ప్రాణవాయువు. హృదయం విశ్వమస్య. సమస్త ఆ విశ్వమే ఆయనకు హృదయము. ఇంకేం కావాలా? తర్వాత పద్భ్యాం పృథివీ. ఈ భూదేవే రెండు కాళ్ళు అన్నారు. అతడు హేష సర్వభూతాంతరాత్మ. ఇప్పుడు శరీరం ఉందా లేదా ఆయనకి? ఇవన్నీ ఆయన శరీరమే. అందుకొరకే విశ్వం విష్ణు వషటుకారో అంటే ఆయన ఆ విశ్వరూపుడు కాబట్టి విశ్వం అని పేరు వచ్చింది.
ఇప్పుడు ఆయన రూపం ఏంటిది? ఇప్పుడు రూపం ఉందా లేదా? మరి సాధకుని కొరకు ఈ రూపం కూడా కల్పింపబడింది. ఆ రూపం లేకపోతే ఒక్కసారి నిర్గుణమయ్యా నువ్వు అంతా నిర్గుణ పరబ్రహ్మ అంటే చీచి నేను ఇక్కడ పని చేసుకున్నవాడిని, నేను నిర్గుణ పరబ్రహ్మను ఎట్లయితాను, అయితే నేను ఇట్లెందుకుంటాను, నేను నీ మాదిరిగానే సుఖంగా హాయిగా ఉండేవాని అంటాడు ఆ పొలంలో పనిచేసిన దగ్గరికి పోతే. అనా కాదా? అందుకరికే స్థూలారుందిగా న్యాయాన్ని చెప్పిన దానికి కారణం శివగీతలు కూడా వచ్చింది, ఇంకెక్కడెక్కడ వచ్చింది. మొదలు స్థూల రూపాన్ని చూపెట్టి ఆ రూపం కూడా కాదు అనిత్యం అని చెప్పేదాని కొరకు. అందుకొరకు ఈ రూపంగా అయితే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రాణం నుంచి పృథివీ వరకు తత్వం నుంచే వచ్చినాయి కదా. మళ్ళీ ఆ తత్వ వాటినే మరి శరీరంగా కలిగి ఉన్నవాడు స్థూల రూపం. అందుకొరకు విరాట్ హిరణ్య గర్భుడు అని మనం అంటూ ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా ఆయనకు ఒక రూపమై ఉంది. తచ్చ పరమేశ్వరస్య ఔచితం సర్వవికార కారణత్వాతో. మరి ఆ రూపం జీవుడికి అవుతుందా, ప్రధానికి అవుతుందా? జీవుడికి అయ్యేదానికి వీల్లేదు, ప్రధానికి ఆయనకి అయ్యేది. ఎందుకు ఇదంతా ఒక జీవుడు అవుతాడా? కాడు. ప్రధానం కూడా ఏకదేశము జడం కాబట్టి ఇదంతా దానికి వీల్లేదు. కాబట్టి ఇలాంటి రూపం సర్వవికారాలకు కారణభూతమైన ఆ పరమేశ్వరునికి సంభవిస్తుంది గాని మిగతా రెండింటికి సంభవించే అవకాశము లేదు. న శారీరస్య తను మహిమ్న అన్నాడు. అంటే జీవుడికి ఇంత పెద్ద శరీరం ఉండడానికి అవకాశం లేదు. నాపి ప్రధానస్యాయం రూపోపన్యాస సంభవతి. ఇలాంటి రూపము జడమైన ప్రకృతి కూడా ఉండడానికి అవకాశము లేదు. అటు జీవుడికి లేదు, పరిచ్ఛిన్నం కాబట్టి, జడం కాబట్టి ప్రకృతికి కూడా ఇలాంటి రూపం ఉండే అవకాశము లేదు. సర్వభూతాంతరాత్మత్వ అసంభవాతు. సర్వభూతాంతరాత్మ అని శృతిలో చెప్పబడిందా లేదా? జీవుడు సర్వభూతాంతరాత్మ అవుతాడా, ఏకభూతంలో ఉంటాడా? ప్రధానం కూడా అజడమైపోయి సర్వభూతాంతరాత్మ ఎక్కడ అవుతుంది? అందువల్ల దీని యొక్క విశేషం ఉన్నందువల్ల పరమాత్మ అని చెప్పు. తస్మాత్ పరమేశ్వరేవ భూతయో అని నేత్రావితి గమ్యతే. ఇన్ని విశేషణాలను బట్టి రూపం ఈ సమస్త బ్రహ్మాండాన్ని ఒక రూపంగా చెప్పినందువల్ల పరమేశ్వరుడే ఈ భూతయోని చెప్పబడతాడు గాని మిగతా అవి రెండు భూతయోని చెప్పేదానికి అవకాశము లేదు. కథం భూతయోనిరయం రూపోపన్యాస ఇది గమ్యతే. భూతయోని సరే ఒప్పుకుంటాం, ఆయన నిరాకారుడు అన్నాడు కదా. ఈ రూపము ఆయనది అని ఎట్లా మేము అర్థం చేసుకోవాలా? ఈ బ్రహ్మము నిరాకారం అని చెప్పారు కదా. మరి అటువంటిప్పుడు ఈ ఆకారం అంతా కూడా పరబ్రహ్మదే అని మేము ఎలా తెలుసుకోవాలి? ఇదే చెప్తున్నా. కథం పునర్భూతయోనిరయం రూపోపన్యాస ఇది గమ్యత. ఆయనకు రూపం ఉందని మేము ఎట్లా తెలుసుకోవాలి అని ఒకవేళ అంటామేమో ప్రకరణాతు. ప్రకరణం ఎవరు నడుస్తా ఉంది? పరబ్రహ్మ నడుస్తుంది కాబట్టి ఆ రూపం కూడా ఆయనది అనుకోవాలి. కానీ ఇంకో దగ్గర పోతామా? పెళ్లి ప్రకరణంలో చావు ప్రకరణం వస్తుందా? ఏ ప్రకరణం గురించి మనం పోతున్నామో తత్సంబంధం ఎవరిదా ఈ పెళ్లి అంటే ఫలాని వాళ్ళు అంటాం కానీ మాట్లాడేవాళ్ళు నాదే అంటాడు వాడినా అన్నాడు. అట్లా ఇక్కడ పరబ్రహ్మం యొక్క ప్రకరణ నడుస్తుంది కాబట్టి రూపం కూడా ఎవరిదవుతుంది? పరబ్రహ్మదే అవుతుంది. ప్రకరణాతు ఏష ఇతి. ఏష అని సూచించినందువల్ల ప్రకృతానుకర్షణాత్ ప్రారంభంలో ఏదైతే ప్రారంభింపబడిందో ప్రకరణము ఏష అనే శబ్దం ద్వారా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆ యొక్క అనువృత్తి ఇక్కడ తీసుకొని రాబడుతుంది అని. భూతయోని ప్రకృతి యతస్మాత్ జాయతే. ప్రాణ ప్రకరణం ఏం ప్రారంభం చేసింది? భూతయోని అంటే ఈ సమస్త భూమండలానికి కారణభూతమైన ఆ తత్వాన్ని తీసుకొని యతస్మాత్ జాయతే ప్రాణమనస్కరించ ఏష సర్వ భూతాంతరాత్మ అని ఇవన్నీ కూడా చెప్పబడినాయి. ప్రకృతం ఏంటిది అంటే సర్వభూతయోని. ఇదంతా కూడా దాని నుంచే ఉత్పన్నమైందని ప్రారంభం చేసింది కాబట్టి ఆ చివరికి మళ్ళీ ఏం చెప్పారు? అదే సర్వభూతాంతరాత్మ అని కూడా చెప్పబడింది. అంటే తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశతు అని శృతుందా లేదా? సమస్తం సృష్టి చేశాడు, అన్నిట్లో ఆయనే ప్రవేశించాడు. అంతే సమస్త భూతాంతరాత్మ అయ్యాడా లేదా? ఇది వచనం భూతయోని విషయమేవ భవతి. ప్రారంభంలో వచ్చింది ఏదైతే ఉందో అది భూతయోని అంటే సమస్త భూతాల కారణభూతమైన పరమేశ్వరునికి సంబంధిస్తుంది కానీ మిగతా వాటికి ఎట్లాగా అంటే యదా ఉపాధ్యాయం ప్రకృత్యే తస్మాదధీశైవ
వేద వేదాంగ పారక ఇది వచనం ఉపాధ్యాయ విషయం భవతి తద్వతో. వాడు అనుకున్నాడు అనుకోండి, ఆ పిల్లవాడిని అధ్యాపన దగ్గర తీసుకొని పోయాడు. ఈయన బాగా వేదాంగాన్ని అధ్యయనం చేసినవాడు, అందువల్ల ఈయన దగ్గర నువ్వు చదువుకోమని ఆ పిల్లవాడిని చెప్పాడు అనుకో. బాగా వేదాంగాన్ని అధ్యయనం చేశాడని ఎవరిని చెప్పారు? ఎవరి దగ్గరకైతే పిల్లవాడిని తీసుకుపోయిన వాని గురించి చెప్పాడా, ఇంకో దాని గురించి చెప్పాడా? ఆయన గురించి చెప్పాడు కదా. ఎట్లా అయితే ఈయన వేదాంగాన్ని అధ్యయనం చేశాడు కాబట్టి ఈయన దగ్గరనే చదువుకోమని పిల్లవాడిని ఎట్లయితే అన్నారో, అట్లా ఇక్కడ కూడా ఈయన నుంచే అన్ని సమస్తం సంభవించినాయి కాబట్టి ఈ సమస్తానికి కారణం ఆయనే కదా. ఏతస్మాత్ జాయతే ప్రాణో మన సర్వేంద్రియ, ఈ తత్వం నుంచి అన్ని పుట్టినాయి అంటే వీటన్నిటి కారణం ఎవరు? తత్వం నుంచి సమస్తం అంతా ఉత్పన్నమైందంటే ఈ ఉత్పన్నమైంది ఆయన కారణంగా ఇంకోరు అవుతారా? అది అందువల్ల ఇది యో యథా ఉపాధ్యాయం ప్రకృత్య యతస్మాదధీష్వ ఏష వేదాంగ పారగా. ఈ నుంచి నువ్వు చదువుకో, ఈయన వేదాంగాలలో పారంగతుడై ఉన్నాడంటే బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాడు అని చెప్పినందువల్ల ఆ వచనం ఉపాధ్యాయ విషయంలోనే ఎట్లాగైతే అవుతుందో అలాగే పరమాత్మ నుంచి ఇదంతా కూడా ఉత్పన్నమైందంటే దానికి కారణం కూడా పరమాత్మ అవుతాడు గాని ఇంకొకరు అయ్యేదానికి అవకాశము లేదు. అందువల్ల కథం పునరదృష్టత్వాది గుణకస్య భూతయో అనే విగ్రహవద్రూపం సంభవతి. మరి అది అదృశ్యం అగ్రాహ్యం మరి ఈ విధంగా చెప్పింది కదా. అదృశ్యం అంటే దృశ్యం కాదు, అదృశ్యం అగ్రాహ్యం అది గ్రహింపబడేది కాదు, వగైరా వగైరా అన్ని విశేషణాలు చెప్పారు కదా. మరి అలాంటి దానికి రూపం ఎక్కడి నుంచి వచ్చింది అని మళ్ళీ ప్రశ్న పూర్వపక్షి చేసేదానికి అవకాశము ఉంటుంది. ఎందుకంటే మీరే కదా చెప్పారు అదృశ్యం అగ్రాహ్యం అగోత్రము అని ఫలానా ఇంత పొడుగు లిస్ట్ చెప్పారు కదా. మరి అలాంటి దానికి రూపం ఎట్లాగా సంభవిస్తుంది అనేది మళ్ళీ ప్రశ్న. అందువల్ల భూతయోనేర్ విగ్రహవద్రూపం సంభవతి. సర్వాత్మకత్వ వివక్షయ ఇదముచ్యతే నతు విగ్రహవత్వ వివక్షయ ఇత్యదోష. సర్వాత్మకమైనందువల్ల ఇది ఆయనకు రూపం చెప్పాం గాని వాస్తవికంగా ఆయనకు విగ్రహమే లేదు. సర్వాత్మ రూపుడై ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇదే విగ్రహం అన్నారు గాని ఏంటిది ఇప్పుడు ఇల్లు లేదనుకోండి, అనికేత స్థిరమతి అన్నట్టుగా అనికేతుడుగా ఉన్నాడు ఓ సాధు గారు అనుకోండి. నీ ఇల్లు ఎక్కడ ఉందంటే ఈ ప్రపంచం అంతా నా ఇల్లే అన్నాడు అనుకోండి. అంటే ప్రపంచం అంతా ఆయనదే అవుతుందా? ప్రపంచం అంతా తిరుగుతాడు కాబట్టి ప్రపంచం అంతా నాది అన్నాడు. అట్లాగే సృష్టిలో అంతటా ఉన్నాడు కాబట్టి సృష్టి అంతా ఆయన రూపమే అని చెప్పవలసి వచ్చేసింది. కానీ వాస్తవికంగా ఆయనకు రూపము లేదు. సర్వాంతర్యామి అందువల్ల రూపం చెప్పబడింది కానీ వాస్తవికంగా ఆయనకు రూపం లేదు. అందువల్ల దీనిలో దోషం కూడా ఏమి లేదు. సర్వాత్మకత్వ వివక్షయ ఇదం ఉచ్యతే నటు విగ్రహవత్వ వివక్షయ. సర్వాత్మ రూపం చెప్పే విషయంలో ఆయనకు రూపం చెప్పబడింది కానీ వాస్తవికంగా ఆయనకు రూపం అనేది లేదు. ఎందుకు? అహమన్నం అన్నాద ఇత్యాదివత్. అహం అన్న అన్నాడు, నేను అన్నం తినేవాడిని కూడా అన్నారు. ఇప్పుడు రెండు అయినట్టు ఒకడైనట్టయినా అన్నం అయితే అన్నం తినేవాడు కాదు, అన్నం తినేవాడు అయితే అన్నం కాదు. అన్నం వేరు, అన్నం తినేవాడు వేరుగా ఉన్నాడు లేదా? మరి నేనే అన్నం తినేవాడు అంటే అక్కడ ఏమైనా అర్థం వచ్చిందా? అంతా నేనే అనేదాన్ని గుర్తు చేశానని చెప్పబడింది కానీ అహం అన్నాదో అన్నాద అని మన తైత్రీయోపనిషత్తులో వస్తుంది. నేను అన్నాన్ని తినేవాడిని నేనే అంటే అంతే అర్థమే. అన్నము నేనే, అన్నం తినేవాడిని నేనంటే సర్వరూపం నాదే అన్నాడు. అక్కడ ఎట్లాగైతే చెప్పబడిందో ఇక్కడ సర్వరూపమైనందువల్ల పరమాత్మకు రూపము ఒకటి ఉందని చెప్పడమే కానీ వాస్తవికంగా రూపము లేదు. అంటే అక్కడ ఏంటిది? అన్నంలో ఉన్నది నేనే, అన్నం తినేవానిలో ఉన్నది కూడా నేనే అని చెప్పేదాని కొరకు దేని దగ్గరికి పోతాడే అదే రూపము అదే నామం. ఆయనకు ఒక రూపం లేదు, ఒక నామం లేదు అని. అన్యే పునర్మన్యంతే ఇదం ఈ రూపంగా చెప్పబడింది. కొంతమంది ఇంకో రకంగా కూడా చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని. దాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఏంటది? నాయం భూతయోనేహే రూపోపన్యాస జాయమానత్వేన ఉపన్యాసాతు. ఆయనకు ఒక రూపం అంటూ లేదు. రూపం చెప్పే దానిలో వాళ్ళ లక్షణం కాదు.
మరి ఏం లక్ష్యం అంట? దీని నుంచి సమస్త సృష్టి పుట్టిందనేది లక్ష్యమే తప్ప ఇదంతా ఆయనకు రూపం అనేది మీరు అన్నారు కాబట్టి చెప్పడమే తప్ప వాస్తవికంగా ఆయనకు రూపం లేదని ఇంకొకరి యొక్క అభిప్రాయం చెప్తున్నారు. ఏంటి అది? భూతయోని రూపమున్యాసము జాయమానత్వేన ఉపన్యాసాతు. కనిపించేదంతా కూడా దానికి కారణం ఆయనని చెప్పడమే వాస్తవికత గాని రూపం ఆయనది ఇది అని చెప్పేదానిలో వాస్తవికత లేదు. అందుకనే యతస్మాత్ జాయతే ప్రాణో మన సర్వేంద్రియానుచ ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్థధారిణి అని మనకు కైవల్య శృతి ఈ విధంగా చెప్తుందంటే ఈ కనిపించే చరాచర జగత్తంతా కూడా తత్వం నుంచే ఉద్భవించింది అని శృతి చెప్తుంది. అంతవరకు చెప్పడమే తప్ప అంటే అర్థమేమి? ఆయన నుంచి పుట్టింది కాబట్టి ఆయన దీనికంతా కూడా ఆయన కారణం అనేదే మాకు కావాల్సింది. ఆయనకి ఇది రూపమా కాదా అది మాకు వివక్ష లేదు. కారణం అవునా కాదా అదే కదా మనకు కావాల్సింది. ఆయన రూపమా కాదా అనే దానిలో మనకు ఏమన్నా రూపం ఉంటే అనుకుంటే అనుకో, లేకపోతే లేదు. కానీ దీనికి మాత్రం కారణము ఆయనేం చెప్పక తప్పదు. అందువల్ల ఇతి పూర్వత్ర ప్రాణాది పృథివ్యంతం అన్నారు. ప్రాణం దగ్గర నుంచి కదా యతస్మాత్ జాయతే ప్రాణం, ఇక్కడి నుంచి మొదలుకొని పృథివీ విశ్వస్యధారిణి అనే వరకు కూడా తత్వజాతం జాయమానత్వేన నిరదీక్షతు అన్నారు. తత్వజాతం అంటే తత్వస్వరూపమైన పరమాత్మ నుంచే ఇదంతా పుట్టింది అని చూపించేదానికి మాత్రం చెప్పబడింది. ఉత్తరత్ర ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర